శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక మరియు 18 శక్తిపీఠాల పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుంచి మేషరాశి వారికి 2032 వరకు పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఒక స్త్రీ కారణంగా వీరి యొక్క జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. కలలో కూడా ఊహించలేని అదృష్టాన్ని మేషరాశి జాతకులు ఈ సమయంలో పొందబోతున్నారు. మరి రేపటి నుంచి 2032 సంవత్సరం వరకు కూడా మేషరాశి వారు ఒక స్త్రీ కారణంగా వారి యొక్క జీవితంలో చూడబోయేటటువంటి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీకు తెలిసిన వరకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి మనిషి కూడా తన జీవితం బాగుండాలని, గొప్ప గొప్ప మార్పులు జరగాలని కోరుకుంటూ ఉంటారు. అయితే వారి గ్రహస్థితుల మార్పులు గనక అనుకూలంగా ఉంటే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. అదే గ్రహస్థితుల మార్పులు అనుకూలంగా లేకపోతే జీవితంలో ఎన్నో కష్టాలు అనేవి ఎదుర్కోవలసి వస్తుంది. ఇక ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం గనక మనం చూసుకున్నట్లయితే ఈ రాశి జాతకులు సహజంగానే ఎక్కువ కోపాన్ని చూపిస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా వీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది మొహం మీదనే చెప్పేస్తుంటారు. దీని కారణంగా ఈ జాతకులు ఎక్కడంటే అక్కడ శత్రువులను కొని తెచ్చుకుంటారు. నిజంగా చెప్పాలంటే వీరికి శత్రువులే ఎక్కువగా ఉంటారు మిత్రుల కంటే కూడా. ఈ కారణంగా జీవితంలో ఎన్నో ఇబ్బందులను పడుతుంటారు. వీరి గొప్ప మనసు అంటే ఈ యొక్క రాశివర్తి మనసు గొప్పదైనప్పటికీ కూడా వీరు ఎదుర్కొనే సమస్యలు పెద్దవని చెప్పుకోవాలి. అయితే వీరికి త్వరలో అదృష్ట కాలం అనేది రాబోతుంది. గ్రహస్థితుల మార్పుల కారణంగా వీరి యొక్క జీవితంలో కొన్ని మార్పులు సంభవించబోతున్నాయి. అంతేకాకుండా వీరి యొక్క పర్సనాలిటీలో కూడా ఎన్నో మార్పులు అనేవి రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశిస్తుంది. ఆ స్త్రీ కారణంగానే వీరి జీవితంలో అనేక మార్పులు అనేవి సంభవించబోతున్నాయి. ఒక స్త్రీ ప్రవేశం కారణంగా ఈ రాశి వారి యొక్క ఆర్థిక జీవితం, వ్యాపార జీవితం, అలాగే వైవాహిక జీవితం ఇలా అన్నింటిలో కూడా ఎన్నో మార్పులు అనేవి రాబోతూ ఉన్నాయి. ఇక ఈ జాతకులు ప్రస్తుత సమయంలో వ్యాపారపరంగా మంచి ఉన్నతిని సాధించబోతున్నారు. వ్యాపారపరంగా ఈ రాశి వారు సాధించే విజయాన్ని చూసి అందరూ కూడా అవాక్కైపోతారని చెప్పుకోవాలి. చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే గనక వీరు ఏ వ్యాపారం చేసినా కూడా కలిసి రాక ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రతి ఒక్కరితో కూడా అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పించుకోవడమే వీరి జీవితం అయిపోయింది. కానీ ఇప్పుడు గ్రహస్థితుల మార్పుల కారణంగా వీరి యొక్క తెలివితేటలకు మెరుగుదిద్దుకోబోతున్నారు. ఈ కారణంగా ఎవరితో కూడా చెప్పించుకోకుండా వీరికి వీరే ప్రణాళికలు వేసుకుని వ్యాపార జీవితంలో అపార విజయాలను సాధించబోతున్నారు. వ్యాపారంలో వీరికి వీరే సాటి అన్నట్టుగా వ్యాపార విస్తరణ అనేది కూడా ఉండబోతూ ఉంది. ఈ కారణంగా ప్రతి ఒక్కరూ అంటే ఎవరైతే గతంలో వీరు ఎందుకు పనికిరారు అని అంటూ వెనక్కి లాగేస్తూ వచ్చారో అటువంటి వ్యక్తులందరూ కూడా వీరి యొక్క ఉన్నతిని చూసి ఆశ్చర్యపోతారు. అంతటి అదృష్ట కాలం అనేది ఈ రాశి జాతకులకు ప్రెజెంట్ సమయంలో రాబోతూ ఉంది. అయితే ఒక స్త్రీ ప్రవేశం కారణంగా ఈ రాశి వారికి అదృష్టం అనేది ఉండబోతుంది. కాబట్టి వీరి యొక్క వ్యాపార జీవితంలో మీ కింద పనిచేస్తున్న వాళ్ళు కానివ్వండి, లేదంటే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ కానివ్వండి, ఇలా ఎవరో ఒక స్త్రీ, ఒక ముఖ్యమైన స్త్రీ కారణంగా, ఆ స్త్రీ యొక్క ఐడియాస్ కారణంగా, తను చేసే ప్రణాళికల వల్ల మీ యొక్క వ్యాపార జీవితంలో మార్పులు అనేవి రాబోతున్నాయి. అంతేకాకుండా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారాన్ని కనుక స్టార్ట్ చేసినట్లయితే తను ఇచ్చిన ఐడియాస్ కారణంగా, తన స్ఫూర్తి వల్ల మీ యొక్క వ్యాపారంలో మీరు అపారమైన విజయాలను సాధించబోతున్నారు. ఒక స్త్రీ కారణంగా అదృష్టం రాబోతుంది. అంటే ఆ స్త్రీ మీ యొక్క సోదరి కావచ్చు, లేదా మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లేదంటే మీ యొక్క తల్లిగారి కావచ్చు. ఇలా ఒక ముఖ్యమైన స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో పెను మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. ఆ మార్పుల కారణంగానే ఈ రాశి జాతకులు వ్యాపారపరంగా అపారమైన విజయాన్ని సాధించబోతున్నారు. అంతేకాకుండా వారి వైవాహిక జీవితంలో కూడా ఈ రాశి వారికి ప్రస్తుత కాలం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి.
ఈ రాశి జాతకులు జీవిత భాగస్వాములను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. కానీ వారి మాట తీరు కారణంగా, ప్రవర్తన కారణంగా జీవిత భాగస్వామికి వీరికి ఎన్నో వివాదాలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క మనసును మరింత బాగా అర్థం చేసుకుంటారు. ఈ కారణంగా మీరు మీ జీవిత భాగస్వామిని బాధ పెట్టినప్పటికీ కూడా తాను మిమ్మల్ని అర్థం చేసుకునే స్వభావాన్ని కూడా పెంచుకుంటారు. కాబట్టి మీరు మీ వైవాహిక జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా వైవాహిక జీవితాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి జాతకులు ప్రస్తుత సమయంలో వ్యాపార పరంగా కానివ్వండి, ఇక ఉద్యోగపరంగా కానివ్వండి, దూరంగా వెళ్లే ఛాన్స్ అనేది ఉండబోతుంది. ఈ కారణంగానే కుటుంబ సభ్యుల మధ్య కాస్త మనస్పర్ధలు, కుటుంబ కలహాలు అనేవి రావచ్చు. ఈ కలహాలు అనేవి ఎక్కువ కాలం కొనసాగవు. కుటుంబ జీవితం కూడా ఆహ్లాదకరంగా ఉండబోతుంది. వీరు సాధించిన విజయాల కారణంగా కుటుంబ సభ్యులు వీరిపై ఉన్న అభిప్రాయం అనేది పూర్తిగా మారుతుంది. గతంలో కంటే కూడా కుటుంబ జీవితంలో ఈ రాశి జాతకులు మంచి ఉన్నతిని సాధించబోతున్నారు. వివాహం కాక ఎప్పటి నుంచో ఒంటరిగా కూడా మిగిలిపోయామని బాధపడుతున్నా, అంటే ఆ విధంగా బాధపడుతూ వస్తున్న ఈ రాశి జాతకులకు ప్రస్తుత సమయంలో చాలా మంచి ఫలితాలను పొందబోతున్నారు. వివాహం కూడా జరగబోతుంది. వివాహం కారణంగా కుటుంబంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. మీరు వివాహం చేసుకున్న ఆ స్త్రీ ప్రవేశం కారణంగా మీ యొక్క జీవితంలో కొత్త మార్పులు, అలాగే కుటుంబంలో ప్రశాంతకరమైన వాతావరణం నెలకొంటుంది. సంతాన ప్రాప్తి కూడా ఈ రాశి వారికి ఈ సమయంలో అధికంగానే కనిపిస్తుంది. ఈ కారణంగా కుటుంబంలో మనశ్శాంతి, జీవితంలో ఏదో లోటుతో బతికేస్తున్న వీరికి జీవితంలో ఒక ఆశ అనేది ఏర్పడబోతుంది. ఈ రాశిలో పుట్టినటువంటి వారికి ఉద్యోగంలో కూడా అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు. గతంలో చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి జాతకులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. సహజంగానే ఈ రాశి వారు ఒకరి కింద పని చేయడం అంటే వారికి అస్సలు నచ్చదు. అయితే ఈ సమయంలో మీ యొక్క వ్యక్తిత్వం అనేది పూర్తిగా మారబోతుంది. సర్దుకుపోయే తత్వం, అలాగే సమయానికి తగ్గట్లుగా ఆలోచించడం వంటివి అలవర్చుకుంటూ ఉంటారు. ఈ కారణంగా ఉద్యోగ జీవితంలో కూడా ఎంతో మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఈ రాశి జాతకులు ఆర్థిక పరంగా డబ్బు అధికంగా సంపాదించబోతున్నారు. ఉద్యోగపరంగా మంచి పురోగతి కూడా లభించబోతుంది. అలాగే విద్యా జీవితంలో పురోగతి ఉంటుంది. అంతేకాకుండా వ్యాపార జీవితంలో కూడా అపార విజయాలు అనేవి సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఈ రాశి జాతకులు డబ్బులు అధికంగా సంపాదిస్తారు. ఇకపోతే టీచింగ్ రంగంలో ఉన్న ఈ రాశి వారు, అంతేకాకుండా మెడికల్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి సైతం ప్రస్తుత సమయం బాగుంటుంది. పదోన్నతి అన్నది వీరికి ఖచ్చితంగా లభించబోతుంది. రాజకీయాలు చేసేవారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది. వారికి కూడా పదోన్నతి లభించబోతుంది. అంతేకాకుండా వారి ఆరోగ్య జీవితం కూడా ఈ రాశి వారు కొన్ని మిశ్రమ ఫలితాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆరోగ్యం పట్ల మీకున్న శ్రద్ధ అనేది మరింతగా పెరగడం కారణంగా ఆరోగ్య జీవితంలో కూడా మంచి ఫలితాలను మీరు ఎదుర్కోబోతున్నారు. ఇకపోతే మీ యొక్క జీవితంలో పురోగతి అనేది సాధించబోతున్నారు. మీ యొక్క సంతానం సాధించిన విజయాల కారణంగా సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. మీ కుటుంబ జీవితం కూడా ఆహ్లాదకరంగా ఉండబోతుంది. ఓకే అండి, చూశారు కదా, రేపటి నుంచి 2032 సంవత్సరం వరకు కూడా ఒక స్త్రీ కారణంగా మేషరాశి వారి జీవితంలో పెను మార్పులు ఎలా జరగబోతున్నాయి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే మేషరాశి జాతకులు ఉన్నట్లయితే ఆ యొక్క మేషరాశి వారికి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వారికి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.